బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల వరద ఉధృతి భారీ ఎత్తున చేరుతుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం తీరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. గత వారం రోజుల క్రితం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి వరద ఉధృతి పోటెత్తి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ఉగ్రరూపం దాల్చి పరవళ్లు తొక్కిన గోదావరి అనంతరం తగ్గుముఖం పట్టి ప్రవహించగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువలోని కడెం, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో కాళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి మళ్లీ భారీ స్థాయిలో పెరిగి శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరికను దాటి పరవళ్లు తొక్కుతుంది. పుష్కర ఘాట్ తీరం వద్ద 12.350 మీటర్ల నీటి మట్టం ఎత్తుకు చేరుకుని స్నానఘట్టాలను ముంచెత్తి వరద ఉధృతి దిగువకు ఉరకలేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం భారీ స్థాయిలో పెరిగి 9.71 లక్షల క్యూసెక్లకు చేరి వరద భారీ నీటి ప్రవాహం దిగువకు కొనసాగుతుంది. ప్రాణహిత గోదావరి వరద ఉధృతి అంతకంతకు భారీగా పెరుగుతుండటంతో గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు.